పుల్ల పుల్లగా కమ్మగా ఎంతో టేస్టీగా మామిడికాయ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. దీన్ని చాలా రకాలుగా వండొచ్చు. కాకపోతే ఈ పద్ధతిలో నేను వండుకునే పద్ధతి ఎలా ఉండిద్దో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. భలే ఉంటుంది. మామిడికాయ ముక్క కూడా మనకి తినాలి అనిపించిద్ది. మామూలుగా మనకి చేప ముక్కలు తీసుకొచ్చిన తర్వాత ఉప్పేసి వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు మనకి బయట చేసి ఇచ్చేటప్పుడు ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళతో చేసి ఇచ్చేస్తారు కదా. మంచి నీళ్ళతో మనం ఇంటికి వచ్చిన తర్వాత 4-5 సార్లు అయినా సరే ముక్కల్ని చక్కగా వాష్ చేసుకుని తర్వాత దాంట్లో మన గళ్ళుప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కలిపేసేయటమేనండి. నేను మామూలుగా తాలింపు చేసి ఏమీ వేయను కూర. మొత్తం కలిపేసేసిన తర్వాత తగినంత నూనె కూడా పోసి కలిపేసిన తర్వాత చక్కగా చింతపండు పులుసు గుజ్జు చిక్కగా తీసుకుని పోసుకోవాలండి. మనం మామిడికాయ ముక్కలు వేసినా సరే చింతపండు పులుసు అనేది కంపల్సరిగా వేస్తేనే చేపల కూర టేస్ట్ వస్తుందండి. అసలు చేపల కూరకి టేస్ట్ చింతపండు పులుసేనండి, పులుపే. భలే టేస్ట్ వస్తుంది. ఇది 5-6 రోజులు ఉన్నా సరే వాసన రాదు, చెక్కు చెదరదండి. కావాలంటే ఒకసారి మీరు కూడా ఇలా ఒకసారి వండి గమనించండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అంతే. గరం మసాలాలు కానీ కొత్తిమీరలు కానీ నేను ఏమి వండండి, ఇంకా అంతేనండి. ఇంకా తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టి సన్న సెగ మీద వండుకోవాలండి. తర్వాత మనకి పుల్ల మామిడికాయలు ఉంటుంది కదా, ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకుని తొక్కుతో అలానే వేసేయచ్చండి. మనకి ఎన్ని ముక్కలైతే కావాలో అన్ని ముక్కలు చక్కగా మధ్యలో అలా ఇంకో పావు గంట కట్టేసుకుంటాం అనగా చక్కగా అలా వేసేసుకుంటా ఉంటే వేసేసి మూత పెట్టేసేయటమేనండి. మళ్ళీ వాటిని కూడా కదపకూడదు. ఇంకా చేపల కూర అనేది గరిటె పెట్టి కదపం కదండి, అది మనందరికీ తెలుసు కదా. ఇంకా భలే ఉంటుందండి. అలా ఇంకా క్లాత్ పట్టుకొని అలా తిప్పుకుంటూ ఉండవేనండి. ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేసి మధ్య మధ్యలో ఎలా ఉందా అని మనం చెక్ చేసుకుంటూ ఉండవేనండి. భలే ఉంటుందండి ఈ కూర. నేను పైగా బాగా వండుతానండి చేపల కూర. దగ్గరికి రెడీ అయిపోయినట్టేనండి. మనకి నూనె పైకి తేలుతుంటే కూర మనకి రెడీ అయిపోయినట్టే. అంతేనండి. బాగా వచ్చిందండి కూర మాత్రం. వీడియోస్ చూసిన వారందరూ మీ మంచి మనసుతో ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా అండి, రెడీ అయిపోయింది. ఇంకా మనం పులుసు ఎలా ఉందో అని కొంచెం గరిటెతో చెక్ చేసుకుందామండి. చిక్కగా ఈ క్వాంటిటీలో మనకు సరిపోయిద్ది అనేది మనకు తెలుస్తుంది కదా. ఇంకొంచెం 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి. ఇంకా అంతే. అలా ఉడికించుకుంటూ ఉంటే మనకి గరిటె పెట్టి తిప్పుకోకుండా పులుసు అనేది చెక్ చేశానండి. ఇప్పుడు నేను ఆ ఫ్లక్కర్తో కొంచెం ఊరిన అటు ఇటు కదుపుతున్నా అంతే. ఏమన్నా కొంచెం ఎక్కడన్నా అడుగంటుకోకుండా ఉంటుంది అని. ఈ చేపల కూర ఇది మా ఊరి స్పెషల్ అండి. మేము నాచురల్గానే వండుకుంటామండి. గరం మసాలాలు కానీ కొత్తిమీరలు ఏమి వాడమండి. ఇలాగే వండుతాను నేను. ఎప్పుడు వండినా సరే ఇలాగే మీకు వీడియోలో కనిపిస్తుంది. కావాలంటే చూడండి. మనకి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా మీ బ్లెస్సింగ్ ఉండండి. ఉంటానండి.